వాళ్ళన్నీ కూడా చేస్తున్నారు అన్నటువంటిది మా అనుమానం. ఖచ్చితంగా పరిశ్రమల చరిత్ర కనుక పరిశీలిస్తే ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ప్రమాదాల వెనుక కూడా మనకి ఒకే ఒక కారణం కనిపించేది ఏంటంటే సిబ్బంది కొరత, భద్రతా ప్రమాణాల యొక్క నిర్లక్ష్యం, పాత యంత్రాల వినియోగం, ప్రాపర్ సర్వీసింగ్ లేకపోవడం, అంటే పర్యవేక్షణ లోపాలు. ఈ 4 అంశాలే ప్రధానంగా ప్రతి ప్రమాదం వెనుక కూడా ఒక మెయిన్ రీజన్ గానే మనకు కనిపిస్తాయి. అందుకనే కార్మిక సంఘాలు ఏం చేస్తారంటే దీని మీద, ఈ ఇన్సిడెంట్ మీద స్వతంత్ర విచారణ జరపాలి అని చెప్పి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇంకో అంశం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ఏంటి అన్నట్లయితే ప్రమాదం తర్వాత ప్రభుత్వం ప్రకటించినటువంటి సహాయం. ఇది ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికులు కుటుంబాలకి ఆర్థిక సహాయం అనేటువంటిది సహజంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేసినప్పుడు దానికి ఇంకా అదనంగా కావాలని చెప్పని వాళ్ళు అడుగుతారు. అయితే ఇక్కడ కార్మిక సంఘాలు మాత్రం ముందుకు వెళ్ళి ఏం చేస్తున్నాయంటే ఒక అడుగు ముందుకేసి ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ఇవ్వడం కంటే కూడా ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటే, ఇప్పుడు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ఈ సర్వీసింగ్ ఎప్పటికప్పుడు కూడా వాటిని పర్యవేక్షించడం, యంత్రాలను రీప్లేస్ చేయడం. అయితే ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ దృక్కోణం ఏదైనా కూడా ఇప్పుడు సంఘటన ఇంత పెను విషాదం జరిగితే దీనికి ఒక రాజకీయ రంగు పొలవటం, అప్పటి ప్రభుత్వం వైఫల్యం అని చెప్పని, అప్పుడు అది అమ్మేయాలనుకుందని చెప్పని, మేము కాపాడామని, ఇది టైం అండి ఇది డిస్కస్ చేయడానికి. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం జరిగిందని చాలా స్పష్టంగా మనకి గతంలో అంటే ఏదో ముద్రణ ప్రపంచం ఉన్న రోజుల్లో అవి దొరకకపోవచ్చు, డిలే కావచ్చు. ఇప్పుడు ఏంటంటే క్షణాల మీద ఏదైనా కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు చూసాం సాక్షాత్ కేంద్ర మంత్రి చెప్పినటువంటి మాట. సో ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మాత్రమే కాకుండా ఒక చరిత్రక ప్రతీకగా ఉన్నటువంటి విశాఖ ఉక్కిది. అటువంటి చోట ఇలాంటి పెను విషాదాలు దాన్ని మెల్లగా ఒక పీక నొక్కినట్టుగా ఒక్కొక్కటిగా చేయటం అనేది అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక ఫర్దర్గా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి అనే దానికి కూడా వాళ్ళు అక్కడే అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా కావాల్సింది ఏంటంటే కార్మికుల భద్రత. జరిగినటువంటి వాళ్ళ నష్టపరిహారం అదొక పాయింట్ అయితే కార్మికుల భద్రతకి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలంటే ఏం చేయాలి అనేది అక్కడికి విజిట్ చేసినటువంటి కేంద్ర మంత్రి కానీ లేదంటే వీళ్ళు కానీ వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక బురదలటం అంటే అది అసలు ఎంత జుగుప్సాకరమైన అంశం అంటే, అలాంటి పెను విషాద సమయంలో రాజకీయాల గురించి మాట్లాడటం, దానికి ఆ సంఘటనకి రాజకీయ రంగు పొలవటం అనేది మాత్రం అత్యంత బాధాకరం. కాబట్టి యాక్సిడెంట్ అయింది, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. 8 మంది చనిపోయారు, 6గురికి గాయాలయ్యాయి. తర్వాత వాళ్ళని పరామర్శాలి. తర్వాత జరిగింది ఎంత అంటే అసలు వినటానికే 1600 డిగ్రీల ఉష్ణోగ్రతలో వాళ్ళు అది ఆ ద్రవం పడి కరిగిపోయిందంటే, అంటే గతంలో కూడా ఒక 7-8 సార్లు ఇట్లా స్పిల్ అవటం అనేది జరిగిందంట. అంత ప్రమాదకరమైనటువంటి ఇది స్పిల్ అవుతుంది అని అన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా దానికి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. కానీ మరి అలాంటి ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఇందాక మరి మన అన్నట్టుగా దాన్ని అలాగా మెల్లగా దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉందా, ఇంటెన్షనల్ గా ఉందా, లేదంటే ఒక కేర్లెస్ కాదు అన్నట్టయితే కార్మికుల పట్ల అసలు ఆ కన్సర్న్ అనేటువంటిది లేకుండా అయిపోయిందా, ఇది గమనించాలి. సో గతంలో 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారని చెప్పని, విఆర్ఎస్ ఇచ్చారని, రిటైర్మెంట్ తర్వాత కూడా తక్కువ సిబ్బందితోనే ఇది రోజుకి 18,000 టన్నుల మోల్టన్ మెటల్ ఉత్పత్తి చేయాలనేటువంటి ఒక ఒత్తిడి ఉంది మా మీద. అంత ఒత్తిడి మధ్య పనిచేస్తున్నాము అని చెప్పని కూడా వాళ్ళు కార్మికులు మాట్లాడటం విన్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిలోనే పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్పాట్ లో కూడా 20 మంది పనిచేయాల్సిన చోట 12 మందే పనిచేస్తున్నారని చెప్పని. తర్వాత ఇక ఎక్స్గ్రేషియా అంటే ఇందాక చెప్పినట్టుగా ఎల్జీ పాలిమర్స్ కి ₹1 కోటి ఇచ్చి ఆసుపత్రిలో 485 మందికి 1,00,000 చొప్పున NHRC కూడా చెప్పింది వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు అని చెప్పని.
ఇది 2020లో వైసీపీ ప్రభుత్వం. తర్వాత విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్కి ఒక హోటల్ తగలబడింది కదా, ఒక స్వర్ణ ప్యాలెస్ అని. అప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే 50 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి అప్పటికప్పుడు నష్టపరిహారం చెల్లించారు. తర్వాత అంతకుముందు ఒక రసాయన యూనిట్ ఏదో పవర్ స్లాబ్ ఏదో సంఘటన జరిగితే అక్కడ కూడా వెంటనే హుటాహుటిన 25 lakhs, గాయపడినటువంటి వాళ్ళకి 5 lakhs రూపీస్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఇది ఈ 25 లక్షలు 10 లక్షలు అనేటువంటిది అరకొర సహాయంగానే దీన్ని Actually చూడాలి. ఇది కూడా కేంద్రం ఉక్కు శాఖ నుంచి కేటాయించారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా మరి దానికి చంద్రబాబు నాయుడు గారు రావాలి. వారు బహుశా ఇవాళ సాయంత్రం ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినట్టున్నారు, రేపు వెళ్తారో మరి తెలియదు. కానీ ఆయన వెళ్ళాలి, వెళ్ళి వచ్చిన తర్వాత మరి దీని గురించి మాట్లాడతారేమో. కానీ ఇలాంటి సంఘటనలు ఏంటంటే కొంత కనీస ఉపశమనం కోసం ఏంటంటే హుటాహుటిన బాధ్యతాయుతమైనట్లు ఇందాక చెప్పినట్టుగా ఆ కన్సర్న్ కార్మిక మంత్రి రాలేదు, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాలేదు. ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా అన్నిటికీ కూడా మరి ఈయనే వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే మరి ముఖ్యమంత్రి సంతకాలు తప్ప బహుశా ఈయనే ముఖ్యమంత్రి ఏమో తెలియదు. కానీ ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దీనికి బహుశా మళ్ళీ ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చర్యలు తీసుకుంటారా, లేదు అంటే రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు పరామర్శకి. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడతారు, మళ్ళీ దానికి ఒక రాజకీయ రంగం పులుగుతారా? ఏమంటారు రాజీవ్ గారు? సార్ ఇక్కడ